ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, ఈ ఉదయ కాలమున నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ సన్నిధిని ఆహ్వానించుకొని చుండగా, నీ మాటను వినిచుండగా నేను ప్రభువా వినుడి ద్వారా విశ్వాసము కలుగును అని నీ యొక్క వాక్య ప్రకారంగా నీ వాక్యముతో మాకు విశ్వాసమును, నీ వాక్యంతో మాకు నేను ప్రభా నీ శ్రేష్టమైన నైనా నడవడికను మీరే మాకు అనుగ్రహించి మేము తెలిసి తెలియజేసిన పాపములన్నీ క్షమించి నీ యొక్క రాజ్య సువార్తకు ఉపయోగపడే పాత్రలుగా మీరే మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి వాడుకోమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నామా యెహోవా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే పాపమును గురించి, రక్షణను గురించి. పాపము ఎలా ఉంటుందంటే కంటికి ఆకర్షణీయంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు ఆ యొక్క పాపము మనిషిని చాలా టెంప్ట్ చేస్తుంది, చాలా అంటే చాలా టెంప్టింగ్లోకి తీసుకొని వెళ్తుంది. అది మంచిగా మనల్ని ఒక ఉచ్చులోనికి తీసుకొని వెళ్తుంది. అది చివరికి మనిషిని నిలువెత్తున ముంచేస్తుంది, నిత్య నరకమునకు చేర్చేస్తుంది. ఇది పాపము. అదే రక్షణ మార్గం అనుకోండి, ఎట్లా ఉంటుందంటే అది రక్షణ మార్గం అనేది చాలా ఇరుకైనది, సంకుచితమైనది, ఇబ్బందితో కూడినది, నిబంధనతో కూడినది. అన్ని రూల్సే, ఆంక్షలు. నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, అలా ఉండకూడదు, ఇలా చూడకూడదు. ఇవన్నీ సెట్ ఆఫ్ రూల్స్తో రక్షణ మార్గం ఉంటుంది. కానీ నిలబడటం కష్టం. కానీ నువ్వు నిలబడ్డావా, నిన్ను నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. ఇరుకైన మార్గము ఇది, చాలా కష్టంతో కూడిన మార్గము. కానీ కష్టాలు నష్టాలు భరించి నిలబడితే నిన్ను శాశ్వతమైన నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది ఏమనుకుంటారంటే అండి, ఈ జీవన శైలిలో మనం జీవిస్తున్నాము అంటే దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు కదా, తినుము త్రాగుము సుఖించుము. ఈ వయసులో మనం ఎంజాయ్ చేయకపోతే ఇంక ఏ వయసులో ఎంజాయ్ చేస్తాం? వృద్ధులు అయిపోయాక ఎంజాయ్ చేస్తామా అని చాలామంది యువత పెడత్రోవ పడుతున్నారు. చాలామంది మూర్ఖంగా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళే మూర్ఖంగా వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు. లోకానుసారంగా జీవిస్తారు చాలామంది, చూస్తున్నాం ప్రస్తుతం. మరి ముఖ్యంగా యువతులు యువకులు అందరూ కూడా. దేవుడు కరుణా సంపన్నుడు గనుక చూస్తాడు. అనేకమైన ఛాన్సులని ఇస్తూనే ఉన్నాడు. ఆయన వాక్యాల ద్వారా, ఆయన సేవకుల ద్వారా అనేకమైన మార్లు మనకి వాక్యాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు మార్పు చెందుతాడు, ఏదో ఒక రోజు మార్పు చెందుతుంది ఈమె అని చూస్తూ ఆయన కోపిస్తూ కూడా మన మీద ఆయన వాత్సల్యత చూపుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన చేతగాని వాడు కాడు. ప్రేమతో మనలను ఆయన వాక్యాలతో మనకి హెచ్చరికలు ఆయన తెలియజేస్తున్నాడు. అయినా మార్పు లేకపోతే వారి ఆనందము, వారి సుఖము ఏం చేస్తుందో తెలుసండి, పాతాళమునకు చేరుస్తుంది. వాక్యం సెలవిస్తుంది కదా, సామెతల గ్రంథం 29 అధ్యాయం 1వ వచనంలో, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్ మరణమునకు నాశనమగునని. అనేకమైన దేవుడు మనకి అనేకమైన సార్లు మనం తెలియచేస్తున్న పాపాల గురించి మనకి బోధిస్తూ ఉన్నాడు. మాను మాను మాను, ఆ ప్లేస్కి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అది చూడొద్దు అని అనేకమైన మార్లు ఆయన సేవకుల ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ, అయినా మనము ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా ఏమి పట్టించుకోలేని విధముగా మనం విడిచిపెట్టేస్తున్నాం. చూసారా, దేవుడు హఠాత్ మరణానికి గురి చేస్తున్నాడట. బెస్ట్ ఎగ్జాంపుల్ మనం బైబిల్లో చూస్తే అండి, బెస్ట్ ఎగ్జాంపుల్ సంసోను జీవితాన్ని మనం చూసినట్లయితే ఒకసారి తప్పు చేశాడు, దేవుడు క్షమిస్తాడు. 2 మార్లు కూడా అదే తప్పును కొనసాగిస్తూ వెళ్ళాడు. అలా తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయాడు సంసోను. ఆయనకి వాక్యం తెలియకపోతే ఒకవేళ దేవుడు సంసోను క్షమించినేమో. కానీ సమస్తం ఎరిగినవాడు,
సమస్తం తెలిసినవాడు, దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి. తల్లిదండ్రులు మొత్తుకున్నారు, ఒరే బాబు వెళ్ళొద్దురా, ఫిలిస్తీన్లతో మనం సాంగత్యం చేయకూడదు. అయినప్పటికీ కూడా లేదు లేదు ససేమెరా నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను. వీళ్ళని బోధించారు, మన యొక్క జనాంగంలో లేరా, మన యొక్క వంశంలో లేరా, మన జాతిలో లేరా, వారిని చూస్తాంరా, పెళ్లి చేసుకోరా అంటే లేదు లేదు నాకు ఆ అమ్మాయే కావాలని వెళ్ళాడు. పతనం అయిపోయాడు వెళ్ళి. చూసారా, మరి అభిషేకం ఉంది కదండి, మరి అతను ఎందుకు అలాగ అయిపోయాడంటే అభిషేకం ఉంది అంటే దానికి తగ్గట్టుగా మనం జీవిస్తేనే ఆశీర్వాదం మన ఎడల, అభిషేకం మన ఎడల ఆశీర్వాదంగా మారుతుంది. కానీ సంసోను అలా జీవించలేదు. ఆశీర్వాదం ఉంది కదని విచ్చలవిడితనానికి, పాపానికి వెళ్ళిపోయాడు. అభిషేకం ఇంకెక్కడ ఉంటుంది? అభిషేకం ఎప్పుడో వెళ్ళిపోయింది ఆయన వద్ద నుంచి. అయినప్పటికీ కూడా దేవుడు సహించాడు, దేవుడు కృప చూపాడు. చివరి దినాల వరకు కూడా ఆయనను వెంబడిస్తూనే ఉన్నాడు దేవుడు. అయినా మార్పు లేదు. అలా చాలామంది జీవితంలో మరి మార్పు లేని వారి జీవితంలో దేవుడు అనేకమైన మార్లు గద్దిస్తున్నాడు. అయినప్పటికీ కూడా మార్పు రాలేకపోతే దేవుడు భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. చూడండి, అననీయ సపీరా వారు తెలియకుండా నిజానికి డబ్బు దాచుకొని వచ్చి పేతురు గారితో ఇంతే ఉందని చెప్పుంటే వారికి క్షమాపణ ఉండేది. కానీ వారందరికీ తెలుసు అక్కడ పేతురు గారు ఉన్నారు, ఆది అపోస్తులను పోషించే బాధ్యత సంఘం మీద ఉంది. వారు ఇరువురు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఏమనుకున్నారు, కూడబలుక్కొని ఇంతే వచ్చిందని చెప్పుకుందామని వారిద్దరూ అదే మాట మీద వచ్చి మరి పేతురు గారి దగ్గరికి వచ్చి ఇంతే వచ్చింది అని చెప్పడం ద్వారా పేతురు గారు ఏమీ అనలేదు. వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం, వారు ఏదైనా రైట్ వాళ్ళదే. కానీ అబద్ధం ఆడారు. చూసారా, తెలుసుండి అబద్ధం ఆడారు. తెలియక అబద్ధం ఆడి ఉంటే ఒకవేళ దేవుడు క్షమించినేమో. తెలుసుండి వీరిద్దరు అబద్ధం ఆడటం వల్ల ప్రభు వారిని శిక్షించాడు. వెంటనే పేతురు గారు ఏమన్నారో తెలుసా అండి? అపోస్తల కార్యం 5వ అధ్యాయం 4వ వచనంలో, అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, ఆ డబ్బు నీదే కదా, ఎందుకు దాని కొరకు అంతగా అబద్ధం ఆడావు? అది అమ్మిన పిమ్మట అది నివాసమే అవుతుంది కదా. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని అతనితో చెప్పాను. ఆ మాట వినగానే అక్కడికక్కడే అననీయ చనిపోయాడు. తర్వాత ఆ భార్య కూడా అదే క్రమంలో చనిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మనకి తెలియక తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, తెలుసుండి తప్పు చేస్తే దేవుడు క్షమించడండి. అది ఏ తప్పైనా ఏదైనప్పటికీ కూడా. ఉదాహరణకు రక్షణ విషయానికి వస్తే సమరయ స్త్రీని చూస్తే ఆమె వృత్తి వ్యభిచార వృత్తిలో ఉంది. ఆమెకు అది జీవనోపాధిగా చేసుకొని జీవిస్తుంది. ఆమెకు వాక్యం తెలియదు, ఆమెకి ఇది తప్పని తెలియదు, బ్రతుకుద్దరు అనుకుంటుంది. దేవుడు సరాసరి ఎప్పుడైతే ఆమెతో ఎన్కౌంటర్ చేశాడో, ఎప్పుడైతే ఆమెను దేవుడు యేసయ్య కలుసుకున్నాడో వెంటనే ఆమెలో మార్పు వెంటనే వచ్చింది. రక్షణ గురించి ఎప్పుడైతే వాక్యం ఉందో వెంటనే సమరయ ప్రాంతానికి పరిగెత్తుకుని వెళ్ళి సమరయ ప్రాంతంలో ఉంటున్న ఊరిని యేసుప్రభు దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆమె ఎప్పుడైతే విన్నదో రక్షణ గురించిన మాటలు, ఆమె ఊరు రక్షింపబడింది, ఆమె రక్షింపబడింది. ఆమె యొక్క ఊరికి గొప్ప సేవకురాలుగా మారిపోయింది. ముందు తెలియదు, తప్పు చేసింది, క్షమాపణ ఉంది కనుకనే దేవుడు ఆమె దగ్గరికి వెళ్ళాడు. అలాగే యేసుప్రభు శిష్యుని చూడండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటున్న ప్రవక్తలైన గొప్ప గొప్ప విశ్వాస యోధులను చూసుకున్న వారందరూ కూడా రక్షణ కవచాన్ని చాలా గట్టిగా పట్టుకొని వారు జీవించారు కనుకనే వారు చావుకు కూడా వెనుకంది వేయలేదు. చావుకు కూడా సిద్ధమైపోయి చనిపోవడానికి కూడా హతసాక్షులు అయిపోయారు. వాళ్ళందరూ కూడా రక్షణను ఎక్కడ కూడా వారు విడిచిపెట్టలేదు, లూజ్ చేసుకోలేదు వాళ్ళెప్పుడు కూడా. అంతేకాదు మన ఇండియాకు వచ్చారు గ్రహాం స్టైన్ గారు ఒరిస్సాలో. ఆయన గురించి మనకు తెలిసిన స్టోరీ ఏంటి? ఆయన అక్కడ అనేకమైన ఇబ్బందులు పడ్డాడు అక్కడ ఉంటున్న అన్యుల చేత. అయినప్పటికీ కూడా ఆయన ప్రభు మార్గాన్ని విడిచిపెట్టట్లేదని అక్కడ అన్యులు ఏం చేశారు, కుటుంబాన్ని కారులో పెట్టి మరి పెట్రోల్ పోసి కాల్చేశారు. రక్షణ కొరకు ఆయన హతసాక్షి అయిపోయాడు, క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, లోకము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, లోకము మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ లోకం వైపు ఎప్పుడు చూడొద్దు. మనం లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా మన రక్షణను ఎప్పుడు మర్చిపోవద్దు. మనం ఎప్పుడు కూడా
పాపముకు దూరంగా ఎప్పుడైతే ఉంటామో, లోకంలో ఉన్నప్పుడు కూడా లోకంలోది ఏది మనం అంటకుండా జీవిస్తే మన రక్షణను మనం చివరి శ్వాస వరకు కూడా మనం కాపాడుకోగలం. అట్టి ఆశీర్వాదము ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.